రే నీ దగ్గర లేవా? నువ్వు వేసావు కదా మామ. నువ్వు కూడా కోరుకున్నావు కదరా. మన ఇండియన్ సైకాలజీ ఏంటో తెలుసా? గుడికెళ్ళి దేవుడిని కోరికలు తీర్చమని అడుగుతాం, కానీ బయటకు వచ్చాక బెచ్చగాడు ₹1 అడిగితే గంట ఆలోచిస్తాం ఇవ్వడానికి. నిన్ను అడిగే వాళ్ళకి నువ్వు సాయం చేయలేనప్పుడు నువ్వు అడిగే కోరికలు దేవుడు అలా తీరుస్తారా? ఒరే బాబు ఇస్తా ఆగరా. హీరో రోల్ ఇచ్చిన ప్రతి ఓడు సోదులు చెప్పడమే. అరే నాకు ఆన్లైన్ క్లాస్కి టైం అయింది, నువ్వు వెళ్ళరా. పక్కనే పనికిమాలో నేను ఎందుకని వెళ్ళిపోమంటున్నావు, అంతేగా. వెళ్ళిపోతాలే. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో బ్రో, నా పేరు వర్మ. బాస్రా కాలేజ్ చదువుతున్నాను నేను. ఆన్లైన్ క్లాస్లో మీరు నెంబర్ పెట్టారు కదా. బ్రో, నా పేరు రఘు. నా నెంబర్కి రెస్పాండ్ అయ్యింది మీరు ఒక్కరే బ్రో. మన కాలేజ్ కోసం నీకు చాలా విషయాలు చెప్పాలి బ్రో. ఓ సరే సరే బ్రో. అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు బ్రో, కలుద్దాం. మాది జగదంబ దగ్గర బ్రో. అవునా? రేపు అటువైపే వస్తాను, మీకు ఫోన్ చేస్తాను, మీ ఇంటికి తీసుకుని వెళ్తారా? సరే బ్రో. ఎక్కడ్రా బాబు? మీ ఇల్లు చాలా బాగుంది బ్రో. మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు మీడియంగానే ఉంటుంది బ్రో. ఇలాంటి ఇంట్లో ఇద్దరున్నా దగ్గరగా ఫీల్ అవుతారు బ్రో. పెద్ద ఇంట్లో 10 మంది ఉన్నా దూరంగా ఫీల్ అవుతారు బ్రో. డ్రింక్ తాగుతావు బ్రో? వద్దు బ్రో. పర్లేదు బ్రో, తాగు. ఓకే. థ్యాంక్స్ బ్రో. ఏంటి బ్రో, ఏంటి అంత సీరియస్గా ఆడేస్తున్నావు? ఈ రోజుల్లో మన కుర్రాళ్ళందరూ ఆడే ఆట ఏంటో నీకు తెలుసా? తెలియదు బ్రో. ఫ్రీ ఫైర్ బ్రో. ఓ అదా, అప్పుడు న్యూస్లో పిచ్చోళ్ళు మెంటోళ్ళు ఎర్రోళ్ళు అయిపోతున్నారు అన్నారు. ఈ గేమ్లోనే కదా? తిట్టాలనుకుంటే ముఖమే తిట్టు బ్రో, గేమ్తో కలిపి తిట్టకు బ్రో. ఈ గేమ్ గురించి నీకేం తెలుసు బ్రో? నా ఆట చూడు బ్రో. ఏడు బ్రో, గోడేసి కొట్టాల్సింది కదా. గోడ కాదు బ్రో, గ్లోబల్ బ్రో. చూసావా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తే ఇన్వాల్వ్ అయ్యావు? ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ ఆడాలా? నీ ఇష్టం బ్రో. నేను వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్లో చూడు, నచ్చితే ఆడు. చదువులో ఏ డౌట్ వచ్చినా నేను అడుగుతాను బ్రో. గేమ్ల పరంగా ఏమైనా డౌట్ వస్తే నన్ను అడుగు బ్రో. ఓకే సరే బ్రో, నేను వెళ్తాను. హలో రఘు. చెప్పు బ్రో. గేమ్ ఎలా ఆడాలి? ఇప్పుడే డౌన్లోడ్ చేసావా? అప్పుడే చెప్పుంటే అక్కడే చేసావని కదా బ్రో. నడుస్తూ చెప్పేం కాదులే. ఇలాగ ఆడరా, అలాగేనా? ఓకే ఓకే బ్రో. ఓకే 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 ఓకే.
ఏం చేస్తున్నావురా? ఫ్రీ ఫైర్ ఆడుతున్నాను బే. ఎప్పుడు లేని ఫ్రీ ఫైర్ ఏంట్రమయ్య కొత్తగా? నా బెస్టీ నేర్పించాడు రా. నేనెప్పుడు నేర్పించాను రా? నువ్వు కదా నా బెస్టీ ఆన్లైన్ క్లాస్ ఫ్రెండ్. అరే నిజంగా ఇంత లేటుగా వచ్చి ఇంత బాగా ఆడతామని నేను ఎప్పుడూ అనుకోలేదురా. మరి వర్మ అంటే ఏమనుకున్నావు? అరే నిజంగా చెప్తున్నాను, నీకు మాత్రం మంచి క్యారెక్టర్, ఎమోట్లు, డ్రెస్సులు ఉంటే నిన్ను మించిన ప్లేయర్ ఇంకెవడుండడు రా. వాటికి మనీ పెట్టడం అవసరమా? ఒక్క 30 రూపీస్ టాప్అప్ చేసి చూడు, తర్వాత నీ ఇష్టం. లేకు బే. హలో. అరే మాయ, మా లవ్కుంట్లో పోలేదురా, హాస్పిటల్ తీసుకొచ్చాను. మనీ ఉంటే ఒక 150 ఫోన్పే చేయరా. నా టాప్అప్కి డబ్బులు లేకుండా నేను నడిస్తే మధ్యలో నీ లవ్ గోలేండి బే. పెడే ఫోన్. ఎవర్రా బాబు అన్నిసార్లు కట్ చేస్తున్నా? ఆ ప్రసాద్ గారు రా, అలా కాల్ చేస్తూ ఉంటాడు, పని పోట ఉండదు అడికి. ఇదేంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? హలో. ఫ్రీ ఫైర్లో నీ అకౌంట్ రాక ఆలోచిస్తున్నావా? అవును, మీరెవరు? 90,000 వరకు ఖర్చు పెట్టినట్టున్నావు. మీకెలా తెలుసు? ఎవరు మీరు? నీ స్నేహితుడిని బ్రదర్. రఘు. రఘు 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 హలో హలో. హలో. అరే మామ, అమ్మకు హాస్టల్కి వచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చాం. నువ్వు ఇంటికి వెళ్ళి అమ్మ ఆపరేషన్ దాచిన డబ్బులు తెచ్చారా? సరే. ఇన్ని రోజులు నేను టాప్అప్కి యూస్ చేసింది మా అమ్మ డబ్బులా? నేను ఇప్పుడు డబ్బులు తెచ్చుకోలేను, మా అమ్మని కాపాడుకోలేను. నాకు ఒక్క ఆప్షన్. ఫ్రెండ్ చచ్చిపోయాడని బాధగా ఉందా? చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళామని బాధగా ఉందా? ఫ్రెండ్స్, నేను తప్పు చేయలేదని నీకెలా తెలుసు? ఎందుకంటే చేసింది నేనే కాబట్టి. నువ్వు చేయడం ఏంటి? అసలు వాడిని ఏం చేసావు? వాడు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిందే నేను. అలాంటిది వాడు అకౌంట్ పాస్వర్డ్ గుర్తుండదా? అకౌంట్ అమ్మేసా. ఎందుకురా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళ అమ్మవు కాబట్టి. వాళ్ళ అమ్మ ఆటో ఆపరేషన్కి దాచుకున్న డబ్బులు అవి.
వాడు ఫ్రీ ఫైర్ మొదలుపెట్టి నుంచి నాకు దూరం అయ్యాడు. వాడు దూరం అయినప్పటి నుంచి వాడితో ఉన్న క్షణాలు గుర్తొచ్చాయి. ఇలా ఫ్రీ ఫైర్ ఆడి ఫ్రెండ్స్ని మర్చిపోయే వాళ్ళకి సరైన పాఠం నేర్పాలని ఇలా చేశా. సడన్గా వాళ్ళ అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సమయానికి ఆ డబ్బు వాళ్ళ అమ్మ ప్రాణాన్ని కాపాడింది. వాటికి ఫోన్ చేసినప్పటికి వాళ్ళ అమ్మ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. కానీ నేనే అమ్మను మర్చిపోయి ఖర్చు పెట్టిన డబ్బు కనబడకపోతే ఏం చేస్తాడో అని చూసా. కానీ చచ్చిపోతాను అనుకోలే. తప్పురా, అనవసరంగా వర్మగాని చంపేశా కదరా. తప్పురా, అనవసరంగా మా స్నేహాన్ని చెడగొట్టి వాడి ప్రాణం మీదకి తెచ్చావు. ఇకపోతే ఇది ఎవరికి చెప్పినా నమ్మరు, పోలీసులతో సహా. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది సాక్ష్యం. సాక్ష్యం లేని కొన్ని తప్పుల్లో ఇది ఒకటి.